అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడబోతూ ఉన్నాం. ఒకటి కాదు, ఆల్మోస్ట్ 10 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. మనం ఒక కార్ కొంటున్నామంటే అది యూజ్డ్ కార్ అయినా అవ్వని, లేకపోతే అది న్యూ కార్ అయినా అవ్వని, లేకపోతే మీరు కార్‌ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కూడా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ గురించి అవ్వని, ఇక దీనికి సంబంధించి మనకు చాలా సార్లు మనకు తెలియకుండా మోసానికి గురవుతూ ఉంటాం. అంటే ఫ్రాడ్‌కి గురవుతూ ఉంటాం. అలా అవ్వకుండా మీరు ఎలా జాగ్రత్త పడాలి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజ్డ్ కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు రీసెంట్‌గా మనకు భారత్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అని చెప్పేసి వచ్చాయండి. భారత్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక భారత్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది. నేను వర్క్ చేసే కంపెనీ 4 స్టేట్స్‌లో ఉంది. లేదా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా, లేదా ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, లేదా నాకు సంబంధించిన కంపెనీ నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో దానికి సంబంధించిన కంపెనీ 4 స్టేట్స్‌లో ఉంటే గనక భారత్ రిజిస్ట్రేషన్‌కి నేను ఎలిజిబుల్. నాకు భారత్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ గూడా వచ్చేసిందండి. బట్ నేనొక 6 మంత్స్‌లో యూఎస్ ఎళ్ళిపోవాలని జెప్పేసేసి కార్‌ని సేల్ చేయాలని జెప్పేసి అనుకున్నా. కార్ సేల్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ టైమ్ సేమ్ ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే నేను సేల్ చేయగలుగుతాను. అలా కాకోకుండా ఒక పర్సన్ వచ్చేసారు. పర్సన్ వచ్చేసేసి నేను తీసేసుకుంటానండి భారత్ రిజిస్ట్రేషన్ కదా! నాకు కూడా భారత్ రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పేసేసి తీసేసుకున్నాడు. బట్ ఆ పర్సన్ బిజినెస్ చేస్తాడు. ఆ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. లేకపోతే ఆ పర్సన్ సంబంధించిన కంపెనీ 4 స్టేట్స్‌లో కూడా లేదనమాట. ఆ పర్సన్ దానికి ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ కాదన్నప్పుడు తను కార్ సేల్ చేసేసాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చేసాడు. ఎళ్ళిపోయాడు. ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్తాడనమాట. ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళేసేసి ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికని జెప్పేసి ఎళ్తాడు. ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా స్టేట్‌కి సంబంధించిన రోడ్ టాక్స్ అని జెప్పేసి మీరు పే చేయాల్సుంటుంది అని జెప్పేసయితే అక్కడ ఆర్‌టీఓ గారు బాంబ్ అని జెప్పేసి పేల్చేస్తారనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఆ పర్సన్ ఎవరైతే యూజ్డ్ కార్‌ని కొన్నారో ఆ పర్సన్ బీహెచ్ రిజిస్ట్రేషన్‌కి ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ కాదన్నప్పుడు తను సరైన డాక్యుమెంట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయనప్పుడు, తను ఖచ్చితంగా ఆ స్టేట్‌కి సంబంధించిన ఏదైతే రోడ్ టాక్స్ ఉంటుందో, ఆ రోడ్ టాక్స్ అని చెప్పేసి పే చేయాల్సుంటుంది. మనకు దగ్గర దగ్గరగా 1,50,000 లేదా 2,00,000 వరకు కూడా మనం పే చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మీరు బీహెచ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన వెహికల్ మీరు కొంటున్నారు అంటే, దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ యూజ్డ్ కార్ సంబంధించి ఇంటర్ స్టేట్ వెహికల్స్ కొంటూ ఉంటాం. ఢిల్లీ వెహికల్స్ కానీ, లేకపోతే గుజరాత్ వెహికల్స్ కానీ, లేకపోతే హర్యానా వెహికల్స్ కానీ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ తక్కువకొస్తాయంట, తక్కువ ప్రైస్‌లో వస్తాయంట అని చెప్పేసేసి తీసుకుంటూ ఉంటారు. అలా పర్చేస్ చేసే సమక్షంలో కొంతమంది ఏజెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొంతమంది లైక్ ఎవరైతే అక్కడి నుంచి వెహికల్స్ తీసుకొచ్చి సేల్ చేస్తుంటారో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇచ్చిన సందర్భంలో ఎన్ఓసీ అని చెప్పేసి మిస్ అవుతూ ఉంటుంది. లేదా ఎన్ఓసీకి సంబంధించిన ఏదైతే పీరియడ్ 6 మంత్స్ పీరియడ్ ఉందో, ఆ 6 మంత్స్ పీరియడ్ అయిపోయినా కూడా ఎవరైతే ఢిల్లీ పర్సన్ నుంచి కార్ కొన్నారో, ఆ పర్సన్ ఏపీ లేదా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నప్పుడు ఎన్ఓసీకి సంబంధించిన 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా అయిపోయింది. ఆ తర్వాత తను ఎన్ఓసీ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఢిల్లీకెళ్ళాలి. ఢిల్లీకెళ్ళేసి ఎవరైతే కార్ ఓనర్ ఉంటారో అతన్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ తను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్ఓసీ లేదండి మీకు నెక్స్ట్ ఇస్తాను, ఒక వారంలో ఇస్తాను, నెక్స్ట్ ఇంకొక 1 మంత్‌కి ఇస్తాను, ఇంకొక 2 మంత్స్‌లో ఇచ్చేస్తానని చెప్పేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఢిల్లీ వెహికల్స్ గనక కొంటూ ఉన్నట్లయితే గనక, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే తప్పనిచ్చి వెహికల్స్‌ని కొనకండి అని చెప్పేసి మాత్రం నేను మీకు పర్సనల్‌గా సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు కార్ కొనేస్తారు. ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవ్వదు. మీకు ఎన్‌ఓసీ గనక లేకపోతే ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవ్వదు. మీరు అదే వెహికల్‌ని సేమ్ ఎవరైతే ప్రీవియస్ ఓనర్ ఉన్నారో, ఆ ఓనర్ పేరు మీద మీరు తిప్పాల్సుంటుంది. బట్ ఒక స్టేట్‌లో 1 ఇయర్ కంటే కూడా మీరు ఎక్కువ తిరిగారనుకోండి, అది కూడా మనకు ఇల్లీగల్ కాబట్టి మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ మీరు కార్ సేల్ చేయాలనుకున్నా కూడా, మీరు ఆ కార్‌కి సంబంధించిన ఓనర్ అవ్వరన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. ఈ మధ్య కొన్ని ఫ్రాడ్స్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ నుంచి కాల్స్ చేస్తున్నట్టు, కొన్ని కంపెనీస్ ఎగ్జిక్యూటివ్స్ కాల్స్ చేస్తున్నట్టు, లైక్ హోండా అవ్వచ్చు, హ్యుండై అవ్వచ్చు, మారుతి సుజుకి అవ్వచ్చు, లేకపోతే టాటా అవ్వచ్చు. ఇప్పుడెందుకంటే మనకు సంబంధించిన సమాచారం అన్నది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. అలా మనకు స్ప్రెడ్ అవుతున్నప్పుడు మీరు సోన్ కార్ యూజ్ చేస్తున్నారు. ఈ కార్‌కి సంబంధించిన రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని చెప్పేసి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు మీ కార్ పైన ఒక ఆఫర్ ఉంది సార్. ఒక 7 ఇయర్స్ వరకు కూడా రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని చెప్పేసి మేము కేవలం ₹6,000 మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీ కార్ ఎక్కడ ఆగిపోయినా కూడా దానికి సంబంధించిన మొత్తం ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం సార్ అని చెప్పేసేసి కాల్స్ రావడం అని చెప్పేసి స్టార్ట్ చేశారండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ సంబంధించిన ఏ కంపెనీ నుంచి కూడా మీకైతే కాల్స్ రావు. అలా వచ్చినట్టయితే గనక అది ఫ్రాడ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక అలా పే చేశారనుకోండి 6,000 లేదా 10,000 లేదా 15,000 ఆ 10,000, 15,000 కాస్త కొన్ని కోట్లకెళ్ళిపోయి అది పెద్ద స్కామ్ లాగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఆ స్కామ్‌లో మనం బలి అవ్వద్దని చెప్పేసి మాత్రం నేను మిమ్మల్ని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సేమ్ ఇది కూడా మనకు అదే విధంగా ఉంటుంది. మీ కార్‌కి సంబంధించిన ఇన్స్యూరెన్స్ అని చెప్పేసి అయిపోతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి. ఎక్స్, వై, జెడ్ కంపెనీస్ నుంచి. కంపెనీస్ నుంచి కాల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఆ కంపెనీకి సంబంధించిన వాడా? కాదా? మీరు ఆన్‌లైన్‌లో పే చేయండి సార్ నేను లింక్ పంపిస్తానని చెప్పేసేసి లింక్ పంపిస్తూ ఉంటారు. మీరేమనుకుంటారు ఆల్రెడీ ఇన్స్యూరెన్స్ అయిపోయింది గదా! నేను డాక్యుమెంట్స్ కూడా పంపించేసాను. సో అండ్ సో ఆ పర్సన్ కూడా దానికి సంబంధించిన వాడే అంటున్నాడు. ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా చెప్తున్నాడు గదా! కాబట్టి ఆ పర్సన్ నేను పే చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదేమో అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఫేక్ ఇన్స్యూరెన్స్ పాలిసీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదండి. ఫేక్ ఇన్స్యూరెన్స్ పాలిసీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి క్రియేట్ చేసి, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత, సార్ మీకు డాక్యుమెంట్స్ అని చెప్పేసి పంపించేస్తున్నాను అని చెప్పేసేసి, మీకు ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి పంపించేసి, మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఆన్‌లైన్‌లో గనుక మీరు తీసుకుంటున్నట్లయితే ఇన్స్యూరెన్స్ చాలా జాగ్రత్త పడి, ఆ పర్సన్ కరెక్ట్ అయిన పర్సనా? కాదా? ఇఫ్ ఇన్ కేస్ ఆ కంపెనీలో గనుక పనిచేస్తున్నట్టయితే, ఆ పర్సన్‌కి సంబంధించిన ఐడీ కార్డ్ మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసిన తర్వాత మాత్రమే మీకొక క్లారిటీ ఉంటే మాత్రమే మీరు అప్పుడు ఆన్‌లైన్‌లో ఇన్స్యూరెన్స్ అని చెప్పేసి తీసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా మీరు ఆఫ్‌లైన్‌కి వెళ్ళేసేసి ఏదైతే ఆ ఇన్స్యూరెన్స్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన ఆఫీస్‌కెళ్ళిపోయి మీరు ఇన్స్యూరెన్స్ పే చేయడం అని చెప్పేసి బెటర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 2023 వెహికల్స్ లేదా 2022 వెహికల్స్. బ్రాండ్ న్యూ వెహికల్స్. ఇప్పుడు మనకు 2024లో కొనాలి. మీకు ఎక్కువ డిస్కౌంట్స్ అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉన్నారు కంపెనీ వారు. ఫర్ ఎగ్జాంపుల్ 'మహేంద్ర 300' లేకపోతే 'స్కోడా కుషాక్' లేకపోతే 'ఎక్స్‌వైజెడ్' ఇంకా మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2023 వెహికల్ ఉందండి మా దగ్గర. జూన్ వెహికల్ ఉంది, జూలై వెహికల్ ఉంది, ఏప్రిల్ వెహికల్ ఉంది. మీరు గనక ఇప్పుడు కొన్నట్లయితే గనక మీరు ఆ కార్‌కి సంబంధించి ఫస్ట్ ఓనర్ మీరే అవుతారు. అండ్ రిజిస్ట్రేషన్ కూడా 2024లో అవుతుంది కాబట్టి మీరు కొన్నప్పటికే మీరది కాలిక్యులేట్ అవుతుందని చెప్పేసేసి మీకు కంపెనీ వారు లేదా షోరూమ్ వారైతే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో మీరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఆ కార్‌కి ఫస్ట్ ఓనర్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని చెప్పేసైతే ఖచ్చితంగా మనం సేల్ చేసేప్పుడు అది కూడా కాలిక్యులేట్ అవుతుందండి. మీరెప్పుడైతే ఇలాంటి వెహికల్స్ గనక కొంటున్నారనుకోండి 3 మంత్స్ లేదా 4 మంత్స్ కంటే ఎక్కువ వెయిటింగ్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్న వెహికల్స్ గనక మీరు పర్చేస్ చేస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా ఎక్కువ డిస్కౌంట్స్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. ఆ డిస్కౌంట్స్ గనక మీకు రాలేదంటే, మీరు నెక్స్ట్ వెహికల్‌ని సేల్ చేసేప్పుడు గనక మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బ్ర మనం ఒక కొత్త కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు షోరూమ్‌కెళ్తాం. బ్రదర్ నాకు ఒక కొటేషన్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతాం. అలా అడిగినప్పుడు అందులో హ్యాండ్లింగ్ చార్జెస్, ఇన్స్యూరెన్స్, ఎక్స్, వై, జెడ్, ఎసెన్షియల్ కిట్ అని చెప్పేసేసి ఇంకా రకరకాల అని చెప్పేసేసి మీకు అవసరమైనవి, అవసరం లేనివి, మీరు తీసుకోవాల్సినవి, తీసుకోకూడనివి కూడా అన్నీ కూడా యాడ్ చేసి చెప్పేసేసి పెద్ద చార్టర్డ్ ఒక లిస్ట్ అని చెప్పేసి ఇస్తారండి. మీరు గనక ఒక కొత్తగా కార్ కొంటున్నట్లయితే, ఒక బ్రాండ్ న్యూ కార్ కొంటున్నట్లయితే, షోరూమ్ నుంచి కొంటున్నట్లయితే గనక మీరిక్కడ పే చేయాల్సింది ఎక్స్ షోరూమ్, రోడ్ టాక్స్ అండ్ ఆర్‌టిఓ చార్జెస్ అండ్ ఇన్స్యూరెన్స్ సంబంధించి మీరు తీసుకోవాలంటే షోరూమ్‌లో తీసుకోవచ్చు. లేదంటే మీ వెహికల్ సంబంధించి మీరు ఇన్స్యూరెన్స్‌ని బయట కూడా తీసుకునే రైట్ అని చెప్పేసి మీకుంటుంది. ఇందులో మీకు ఎటువంటి హ్యాండ్లింగ్ చార్జెస్ కానీ, లేకపోతే ఎసెన్షియల్ కిట్ అని చెప్పేసి ఇప్పుడు మనకు కొత్త ట్రెండ్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఎసెన్షియల్ ఎవరికీ? మీ కార్‌కి యాక్సెసరీస్ అన్నవి గనక అవసరం ఉంటే మీరు తీసుకుంటారు. లేదు సార్ మీరు కార్ కొన్న తర్వాత ఖచ్చితంగా మీరిది ఎసెన్షియల్ కిట్ కొంటేనే కార్ సేల్ చేస్తారు. లేకపోతే సేల్ చేయరు. మాకు మా కంపెనీ అని చెప్పేసి రూల్స్ అలా ఉన్నాయని చెప్పేసి అన్నారనుకోండి. కంపెనీకి సంబంధించిన రూల్ అలా ఉంటే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్‌లోనే ఆ ఎసెన్షియల్ కిట్‌ని కూడా యాడ్ చేసి ఆ కిట్‌ని మనకు ప్రొవైడ్ చేసేవారు కదా! అలా ఇవ్వట్లేదు అంటే, అది మనకు షోరూమ్ వారు చేసుకుంటున్న బిజినెస్ అని చెప్పేసైతే మీరు గుర్తుంచుకోండి. అండ్ అదే విధంగా ఇన్స్యూరెన్స్ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ యొక్క ఇన్స్యూరెన్స్ అని చెప్పేసేసి మనకు ఆన్‌లైన్‌లో లేకపోతే బయట ఒక 45,000 రూపీస్‌కి వస్తుందనుకోండి. అదే మనం షోరూమ్‌లకెళ్తే 70,000 నుంచి 80,000 రూపీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ తీసుకుంటేనే మేము వెహికల్‌ని ప్రొవైడ్ చేస్తాం. లేకపోతే వెహికల్‌ని మేము సేల్ చేయమని చెప్పేసి చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు అలాంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా వారి దగ్గర గట్టిగా డిఫెండ్ గూడా చేయొచ్చనమాట. ఎందుకంటే, ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది మీ కార్ కోసం మీరు తీసుకుంటున్న అది మీ రిస్క్ అనమాట. మీరు థర్డ్ పార్టీనే తీసుకొని మీరు వెహికల్‌ని యూజ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ పర్సనల్ రిస్క్. కాబట్టి ఇన్స్యూరెన్స్, ఎసెన్షియల్ కిట్ అవి మీ పర్సనల్ అండ్ ఎక్స్‌టెండెడ్ వారంటీ అనేది కూడా మీ పర్సనల్.
అండ్ మనకు యాన్యువల్లీ మెయింటెనెన్స్ చార్జెస్ ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి సార్. ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి గనక ఫోర్స్ చేస్తే, ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. ఎసెన్షియల్ కిట్, ఇన్స్యూరెన్స్ గనక మీకు తీసుకోవాలని షోరూమ్‌లో ఉంటే మీరు షోరూమ్‌లో తీసుకోవచ్చు. లేకపోతే బయట తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కూడా ఎక్స్‌టెండెడ్ వారంటీ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఇవి 4 కూడా అండ్ హ్యాండ్లింగ్ చార్జెస్. ఇవి గనక వేస్తున్నట్లయితే హ్యాండ్లింగ్ చార్జెస్ అన్నవైతే ఇల్లీగల్ అండి. హ్యాండ్లింగ్ చార్జెస్ అనేది వేయకూడదు. ఇవి 4 అన్నవి మీ పర్సనల్ మీ వెహికల్‌కి మీరు షోరూమ్ నుంచైనా తీసుకోవచ్చు. లేదంటే బయట నుంచి అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకొని మనీని సేవ్ చేసుకుంటారని చెప్పేసి మాత్రం నేను నా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సరే కార్ కొనేసాం. కార్ కొనేసిన తర్వాత అంతా బావుంది. రవి గారు చెప్పారు. మంచి డిస్కౌంట్‌తోటి కార్ కొనేసాను. కార్ కొన్న తర్వాత సర్వీస్ సెంటర్‌కెళ్ళాను. సర్వీస్ సెంటర్‌కెళ్తే అక్కడ నాకు సర్వీస్ అడ్వైజర్ నేను ఫస్ట్ సర్వీస్‌కెళ్ళాను. 10,000 కిలోమీటర్స్‌కెళ్ళాను. సార్ మీరిక్కడ ఫ్యూయల్ ట్యాంక్ క్లీన్ చేసుకోండి. లేకపోతే కింద యాంటీ రస్ట్ కోటింగ్ ఏసుకోండి. లేకపోతే ఇంకోటేసుకోండి, ఇంకోటేసుకోండి. కార్ ఇంటీరియర్ క్లీనింగ్ చేసుకోండి. అది చేసుకోండి, ఇది చేసుకోండి అని గనక మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఖచ్చితంగా చేసుకోవాలి అని గనక మీకు గనక చెప్పినట్టయితే, ఓనర్ మాన్యువల్ బుక్‌ని ఒకసారి మీరు చెక్ చేసి, ఫస్ట్ సర్వీసింగ్‌కి ఏమేం చేంజ్ చేయాలి, సెకండ్ సర్వీస్‌కి మనం ఏమేం చేంజ్ చేయాలి, థర్డ్ సర్వీస్‌కి ఏమేం చేంజ్ చేయాలి, ఫోర్త్ సర్వీస్‌కి ఏమేం చేంజ్ చేయాలని చెప్పేసి ఓనర్ మాన్యువల్ బుక్‌లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఉంటదండి. లేదు మీరు షోరూమ్‌లో వెహికల్ పెట్టేసారు. వారు మీకు అక్కడ ఓనర్ మాన్యువల్ బుక్ వచ్చేసేసి మినరల్ ఆయిల్ అని చెప్పేసి సజెస్ట్ చేసింది. బట్ వారు మీకు సింథటిక్ ఆయిల్ అని చెప్పేసి ఎసారు. ఎందుకంటే సింథటిక్ ఆయిల్ కాస్ట్ వచ్చేసేసి ఎక్కువగా ఉంటుంది. సార్ మీకు సింథటిక్ ఆయిల్ అయితే యేసుకుంటే బావుంటది. ఖచ్చితంగా ఇది చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు ఓనర్ మాన్యువల్ బుక్ ఏదైతే రికమెండ్ చేస్తుందో ఆ వెహికల్‌కి అదే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇంకా ఎక్స్‌ట్రా పెడుతున్నారు అంటే అది మీ పర్సనల్. అలా కాకుండా మీరు సేమ్ సర్వీసెస్ అని జెప్పేసి బయట చేయించుకున్నట్లయితే గనక, సర్వీస్ సంబంధించిన కాస్ట్ తగ్గుతుంది. ఇవి గనక మీరు బయట చేయించుకుంటే వారంటీ వైడ్ అవుతుందని జెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని భయపెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కసారి గుర్తుంచుకోండి. అలాంటి సందర్భాలు గనక మీకేమైనా ఎదురైతే, మీకేమైనా డౌట్స్ ఉంటే, మీరు నాకు కాల్ చేయొచ్చు. కాల్ కన్సల్టేషన్ అని జెప్పేసి తీసుకోవచ్చండి. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైనయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ నంబర్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా కొత్తగా కార్ కొనాలనుకుంటున్నా, లేదా ఒక యూజ్డ్ కార్ కొనాలనుకుంటున్నా, లేకపోతే ఎలాంటి డౌట్స్ రిలేటెడ్ కార్స్ ఉన్నా గూడా ఇన్స్యూరెన్స్ గురించి, ఎక్స్‌టెండెడ్ వారంటీ వాట్ నాట్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాతో మాట్లాడొచ్చండి. దానికి సంబంధించిన డౌట్స్‌కి క్లారిటీ తెచ్చుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. ఈ 10 పాయింట్స్ గనక మీరు ఫాలో అయ్యారంటే, మీరు ఎక్కడా కూడా మోసానికి గురి కాకోకుండా, మీకు మీరు ఏం చెప్పాలి? ఈ 10 పాయింట్స్ గనక మీరు ఫాలో అయ్యారంటే, ఎవ్వరి దగ్గర కూడా మీరు కార్ కొన్న తర్వాత మోసానికి గురి కాకుండా అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో, రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియోలో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.